హలో ఇండియా. ఈరోజు షాహీ దివాస్. మార్చి 23వ తారీఖున 23 సంవత్సరాల వయసులో భగత్ సింగ్ అనే యువకుడు చేసిన ప్రయత్నానికి గాను ఈరోజు మన భారతదేశంలోనే కాదు పాకిస్తాన్లో కూడా, అతను పుట్టిన ప్లేస్ పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత 2 దేశాల్లో మారుమవుతున్న పేరు భగత్ సింగ్. అతను చనిపోయిన రోజు షాహీద్ దివాస్గా మనం జరుపుకుంటున్నాము. ఇంటి ప్రత్యేకత 23 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ వారి పరిపాలనని ఎండగడ్డి మనకి మహాత్మా గాంధీ శాంతియుతంగా పోరాడుతున్నాడు. ఆ రోజుల్లో లాలా లజపతి రాయ్ చేస్తున్న ఆ నిరసనలకి మద్దతు తెలుపుతూ భగత్ సింగ్ ఆ నిరసనలో పార్టిసిపేట్ అయ్యాడు. అతనితో పాటు రాజ్గురు సుఖ్దేవ్, ఈ ముగ్గురు. సో అక్కడ శాండర్స్ అనే ఒక బ్రిటిష్ అధికారి లాఠీ చార్జ్ చేసినప్పుడు, అతను నేతృత్వంలో చేసినప్పుడు లాలా లజపతి రాయ్కి తీవ్రంగా దెబ్బలు తగలడం వల్ల లాలా లజపతి రాయ్ చనిపోవడం జరిగింది. ఈ సంఘటన చూసిన మన భగత్ సింగ్ శాండర్స్ని కాల్చి చంపేశాడు. సో ఈ ముగ్గురు కలిసి భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ కాల్చి చంపేశారు. సో ఇక్కడ వచ్చేసి ఈ హత్యకి తీవ్రంగా పరిగణలో తీసుకున్న బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని వెతకసాగారు. అంతలోనే భగత్ సింగ్ ఈ ముగ్గురుతో కలిసి భగత్ సింగ్ పార్లమెంట్ పైన బాంబు దాడి నామమాత్రంగా చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. అయినా సరే ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి బోన్లో నిలబెట్టినప్పుడు న్యాయస్థానంలో కూడా భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ ఈ ముగ్గురు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. సో వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఎలాంటి భయం జంగు లేదని చెప్పేసి వీళ్ళకి మరణశిక్షనే సరైన దండన అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు రాజ్గురు సుఖ్దేవ్, భగత్ సింగ్లకి మరణశిక్ష విధించి మార్చ్ 23వ తారీఖున మరణశిక్ష విధించడం జరిగింది. हाथ बांधो। భగత్ సింగ్ ఉన్న ప్రత్యేకత, పెళ్లి రోజు అతను పెళ్లి చేద్దామని పెళ్లికి చూపులు అరేంజ్ చేస్తే మ్యారేజ్ చేసుకోనని చెప్పేసి ఒక ఉత్తరం రాశాడు. నా ప్రాణం దేశానికి అంకితం, నేను మ్యారేజ్ చేసుకోను అని చెప్పేసి అతను వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం. నేటి యువత కూడా కొంచెం ఆలోచించి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం స్వాతంత్ర్యం కోసం, మనం స్వేచ్ఛగా బతకడం కోసం, మనం హ్యాపీగా మ్యాచ్లు చూడడం కోసం, మనం ఐపీఎల్ ఎంజాయ్ చేయడం కోసం ప్రాణత్యాగం చేసి ఉరికొయ్యని ముద్దాడిన భగత్ సింగ్కి ఇదే మన సెల్యూట్. జై హింద్.